మేము వంట చేయట్లేదుగా. అదేంటి మీరు వంట చేయబోతే భోజనం ఎట్టా? అంతే. కంగారు పడక బావా, పాపం ఇప్పుడే కదా గోరింటాకు పెట్టుకున్నారు. అది ఆరినాక భోజనాల సంగతి చూస్తానులే. ఇవి సాయంత్రం దాకా ఆరవుగా. మేము వంట చెయ్యంగా. మరి వంట ఎవరు చేస్తారు? ఇంకెవరు? మేమా? మీరే. ఏ చేయరా? రోజు మేము కొండి పెడుతున్నాం కదా, ఈ ఒక్కరోజు మీరు మాకు వండి పెట్టలేరా? వడ్డించింది తినడమే గాని మాకు వంట చేయడం చేత కాదు కదా. నిజంగా మీ మనసులో మీ భార్య మీద ప్రేమే ఉంటే వంట చేయడమే కాదు, కంచంలో కలిపి ముద్దలు పెట్టి తినిపిస్తారు. బావా ఈసారి నువ్వే చూడాలి. ఇదిగో ఏమైంది సూర్య? ఏంద్రా ఏంది? కారమా? ఉప్పేనా? ఉప్పు ఉప్పై ఉప్పై. మావయ్య ఇప్పుడు మీకే. మావయ్య ఇప్పుడు మీకు ములక్కాయ. ఏం పర్లేదు అల్లుడు. ఇదిగో టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. బ్రహ్మాండంగా ఉంటది. అయ్యో ఏమీ తెలియట్లేదు అల్లుడు, అన్ని ఎక్కువైపోయినట్టున్నాయి. అయితే 2 వేస్తే పోలా? అంతే. బాబాయ్ ఇప్పుడు వాసన ఎదిరిపోతుంది. ఇప్పుడు మీకే. చూపించు చూపించు. ఏమైంది? కారు కారు. ఉప్పై ఉప్పై కారం ఎక్కువైందండి. ఉప్పై ఉప్పు బాబాయ్ ఉప్పు అయిపోయింది. లోపలికి వెళ్ళి పట్టరా బాబు. వెళ్ళు, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్నేనండి. ఏం కావాలి? అది అది వాష్రూమ్కి వెళ్ళాలి. ఓ సారీ అండి, ఆ రూమ్లో ఉంది, వెళ్ళండి. థ్యాంక్స్.
ఉషా నీకు అప్పచెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ లెవెల్ సక్సెస్ గా కంప్లీట్ చేశాను మేడం. ఏయ్ గుడ్. మీరు చెప్పినట్టే పాయిజన్ బాటిల్ ని భవానీ బ్యాగ్ లో పెట్టాను. నీ మీద అక్కడ ఎవరికి అనుమానం రాలేదు కదా? నో మేడం. కాకపోతే ఇక్కడ ఒకడు మెంటల్ టార్చర్ పెడుతున్నాడు. ఎవరది? పూజ చేయడానికి వచ్చిన పంతులు. టచ్ లో ఉంచు. రేపు ఏదైనా మన పనికి ఉపయోగపడతాడు. 2వ లెవెల్ కూడా త్వరగా కంప్లీట్ చేసే. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను మేడం. పూర్తయిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. వెరీ గుడ్. కానీ బీ కేర్ఫుల్, ఓకే? అలాగే మేడం. జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్. గుడ్. మంచి వాసన వస్తుండే. బావా మన వంటకాలన్నీ గుమగుమలాడిపోతున్నాయి అనుకో. బావా ఏదైనా మొదలు పెట్టడం సమస్య గానీ ముగించడం ఎంతసేపు? అక్కడికి ఏదో మీరే కష్టపడిపోయినట్టు మాట్లాడుతున్నారే. హలో, మేం కష్టపడపోతే మీరు కష్టపడ్డారా ఏంటి? హలో కాదా, మేం సలహాలు ఇచ్చాం కాబట్టి వంట ఇంత పర్ఫెక్ట్ గా మీరు చేయగలిగారు. లేకపోతే ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయి అంత గందరగోళం చేసేవాళ్ళు. మరే దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలే. ఏంటో అది? ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుంది అని. అమ్మా వయసు, విజయం వెనక ఆడదుంటుందో లేదో తెలియదు గాని వంటల వెనక మాత్రం ఆడదుండాల్సిందేనని ఈ అనుభవంతో తెలిసింది. సర్లే గాని చాలా ఆకలి అవుతుండాది. ప్లేట్ లో అన్ని వడ్డించుకొని తీసుకురండి. తిని పెడతాం. అబ్బో. సాగించుకుంటున్నారు బావా, ఏం చేస్తాం? పోనీలే బావా, ఈ ఒక్కరోజే కదా. ఇదిగో వాళ్ళు ముచ్చట మనం ఎందుకు కాదనాలా? సరే. ఇదిగో బావా, పైకి అలా మాట్లాడుతున్నాను గానీ నా భార్యకి నా చేత్తో అన్నం పెట్టాలని కోరిక నాకు మాత్రం ఉండదా ఏంటి? అమ్మనా బావా, పైకి ఇలా గంభీరంగా కనపడతావు గానీ నీలో చాలా శిల్పుతనం ఉండాలి. సరే బావా, ముందు నువ్వు పట్టుకెళ్ళు. అయ్యయ్యో, సారీ 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 అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అయ్యో, షర్ట్ అంతా పాడైపోయింది. మీరెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనండి, నేను ఈ లోపు వడ్డిస్తాను. సరే.
ఓ థ్యాంక్ యూ అండి. అయ్యయ్యో దీనికి థ్యాంక్స్ ఎందుకండి? పొరపాటు నాది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నా మీద కోపం రానందుకు. ఇట్స్ ఓకే. సిరి తినే ఫుడ్ లో పాయిజన్ కలిపావా? కలిపాను మేడం. అది నీ పని కంప్లీట్ చేసావు, ఓకే. మరి పాయిజన్ తన పని ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? ఆ ఫుడ్ తిన్న 10 minutesలోనే పాయిజన్ పవర్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దాంతో సిరి కడుపు పట్టుకొని కళ్ళు తేలేసి కింద పడిపోతుంది. Am I right? ఎస్ యు ఆర్ రైట్ మేడం. ఇదిగో, ఇంకా నువ్వు అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెంటనే వచ్చేసి నీ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ మేడం. సిరి సిరి సిరి, పెళ్లి పల్లకి ఎక్కాల్సిన సిరి చావు పల్లకి ఎక్కబోతోంది. ఐఎమ్ సో సారీ సిరి, ఐఎమ్ సో సారీ. ఒక్క నిమిషం. హలో. హలో, కొండారెడ్డి గారా? కాదండి, నేను వాళ్ళ రిలేటివ్ని. కొంచెం కొండారెడ్డి గారిని పిలుస్తారా? మీరెవరండి? బ్యూటీషియన్ అని చెప్పండి. బ్యూటీషియనా? ఆయన వేరే పనిలో ఉన్నారు. పర్లేదు చెప్పండి, నేను ఆయన రిలేటివ్ని. అది జరిగింది, అందువల్ల రాలేకపోయాను సార్. 1 hourలో వచ్చేస్తానని చెప్పండి. పర్లేదు. ఇంతకీ మిమ్మల్ని కొట్టింది ఎవరో తెలుసా? వాళ్ళెవరో నాకు తెలియదండి. అక్కర్లేదు, మీరు రావడం లేట్ అయిందని వేరే బ్యూటీషియన్ని రప్పించాం. మీకు దెబ్బలు తగిలుంటాయి కదా, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. సరే సరే, ఓకే సార్.
బాబాయ్ చెప్పిన బ్యూటీషియన్ తనైతే మరి ఇంటికొచ్చిన బ్యూటీషియన్ ఎవరు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. వెంటనే బ్యూటీషియన్ని కనుక్కుంటే అసలు విషయం తెలిసిపోతుంది కదా. ఏమైనది భవాని? మంట కనిపిస్తుండదా? మరి నా చేత్తో తింటే కడుపు మాత్రమే నిండుతుంది. నీ చేత్తో పెట్టావు కదా, మనసు కూడా నిండినదయ్యా. సిరి పెండ్లి పుణ్యవాణి, నీ చేత్తో అన్నం తినే అదృష్టం కలిగినదయ్యా. భోజనం చాలా రుచిగా ఉండదయ్యా. ఈ రుచి అన్నాంది కాదు, నీ ప్రేమది. ఇది నా ప్రేమదేవత సిరి ముద్ద. ఇది సంజు ముద్ద.
సిరి సిరి అయ్యో సిరి సిరి ఏమైంది సిరి సిరి ఏమైనది అతే ఏమైంది సిరి ఏమన్నది? సిరి సిరి ఏమన్నది? సిరి సిరి